హాయ్ ఆల్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. అలానే కొత్తగా చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ 3:30కి అలా లేచామన్నమాట. లేవగానే ఇంకా ఇల్లంతా ఊడ్చేసి ఇల్లుకి మాప్ పెట్టేసిన తర్వాత పూజ గదినంతా క్లీన్ చేసుకొని ఉన్న ఫ్లవర్సే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా కిందికైతే వెళ్ళాననమాట. ఇంకా కిందికి వెళ్ళగానే మా అత్తయ్య పూజకి కావాల్సినటువన్నీ రెడీ చేసి పెట్టారనమాట. ఇంతకీ చెప్పలేదు కదా! ముందుగా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఫ్యామిలీ అంతా కలిసి మా ఇంటి దేవునికైతే వెళ్తున్నాము. ఇంకా మా ఆల్మోస్ట్ మేము ఇంటి దేవునికి వెళ్ళి ఒక 1½ ఇయర్ పైనే అయిపోయింది. నియర్ టు ఇంకా ఫిబ్రవరి వస్తే 2 ఇయర్స్ కూడా అయిపోతుందనమాట. ఇంకా అందుకనే ఇప్పుడెలానో కార్తీక మాసం కాబట్టి అందరూ ఇంటి దేవుళ్ళకి వెళ్ళాలి అంటారు కదా! అందుకోసం అయితే ఇంకా రెడీ చేసుకొని 4కైతే నేను కిందికి వెళ్ళాననమాట మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా ఇల్లు కూడా అంతా నీట్‌గా పెట్టేశాను. ఆ ఒక్క ప్లేట్ మాత్రం కడగలేదు. అది ఫ్లవర్స్ పెట్టినిందనమాట. సో, టైం కూడా లేదు. మాకు 4:15కే బస్సు ఉన్నింది. సో, అందుకోసం తొందరగా అయితే హడావిడిగా పూజ చేసేసి ఇంకా కిందికి వెళ్ళాను. మా అత్తయ్య నైటే అన్నీ రెడీ చేసి పెట్టారనమాట. బ్యాగ్‌లో ఒకటి సర్దలేదు. ఇంకా బ్యాగ్ తీసుకెళ్ళి అన్ని బ్యాగ్‌లోకి నేను మా అత్తయ్య సర్దేశామనమాట. ఇంకా ఈ మరమరాలు తీసుకున్నాము. ఇది వచ్చేసి అక్కడ ప్రసాదం కింద కలిపి అందరికీ పంచడానికి. ఇంకా టెంకాయలు, పూజకు కావాల్సినటువన్నీ తీసుకొని బ్యాగ్‌లో అయితే సర్ది పెట్టేసుకున్నామనమాట. కొంచెం లేట్‌గా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మనకి అక్కడ బస్ ఫెసిలిటీస్ అయితే లేవన్నమాట. పల్లెటూరు అందులో ఆ టైమింగ్‌కి వెళ్తేనే మనం మళ్ళీ రిటర్న్ రాగలము. అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో బయలుదేరుతున్నాము. ఇంకా రాగానే మా హస్బెండు, అలానే మా అత్తయ్య అయితే ఒక బండిలో స్టార్ట్ అయిపోయారు. ఇంకా నేను, మా మరిది స్టార్ట్ అయిపోయాము ఇంకొక బండిలో. ఇంకా అలానే 4:15కంతా బస్ స్టాప్‌కొచ్చేసామనమాట. మా హస్బెండు, మా మరిది ఇద్దరు బండినైతే మెట్రో స్టేషన్ పార్కింగ్‌లో పెట్టేసొద్దామని చెప్పి వెళ్లారు. యాక్చువల్‌గా ఏమంటే అక్కడ పార్కింగ్ ఓపెన్ లేదంట నైట్ టైమ్స్. సో, అందుకోసం ఇంకా అక్కడే వేరే షాప్ దగ్గరైతే బండి పెట్టేసి తొందరగా వచ్చేసారనమాట. ఇంకా మేము కూడా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇది కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేస్తున్న టెంపుల్ అనమాట పక్కనే. ఇంకా ఇది గూడా బానే కట్టారు. కాకపోతే ఇన్‌కంప్లీటెడ్‌గా ఉంది. చాలా ఇయర్స్ నుంచి కడుతున్నారనుకుంటా. ఫండ్స్ అన్నీ సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఆపేశారు ప్రస్తుతము. ఇంకా పాత టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఇంతకీ మా ఇంటి దేవుడొచ్చేసి వీరప్ప స్వామి అనమాట. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దేవుడు.
ఇంకా పూజారి గారొచ్చేసి అంతా బయటంతా క్లీన్ చేసేసి, ఇంకా స్నానం చేసుకొస్తానని చెప్పేసి వెళ్లారనమాట. ఇంతలోపు ఫ్రీగా కూర్చోవడం ఎందుకని చెప్పి అన్ని ప్లేట్‌లోకి తెచ్చిన పూజ ఐటెమ్స్ అన్నీ అలా ప్లేట్‌లో సర్ది పెట్టేసి, ఇంకా అలానే బొరుగులు కూడా దాంట్లో కొంచెం దుమ్ము అదంతా ఉంటుంది గదా! అది సెపరేట్ చేసి, ఇంకా అలానే బెల్లం దంచి వేసి, బనానాలన్నీ కట్ చేసి వేసిన తర్వాత, కొంచెం కొబ్బరి తురుము వేసి అంతా కలుపుతున్నాననమాట ప్రసాదం కోసం అని చెప్పి. ఇంకా 2 రెడీగా పెట్టుకున్న తర్వాత, ఇంకా పూజారి వచ్చినప్పుడు ప్రసాదం అయితే దేవుని దగ్గరికి పెట్టేసి, మాకు పూజ అయితే చేశారు. సో, పూజ చేసేటప్పుడు నేనేం క్లిప్పింగ్స్ తీసుకోలేదు. ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత మనకు ప్రసాదం ఇస్తారు కదా! అది అందరికీ పంచుతున్నాననమాట ఇక్కడ. ఇంకా పంచేసి మేము రిటర్న్ టు బెంగుళూరుకి వద్దామని చెప్పి వచ్చాము. యాక్చువల్‌గా మేము సిరాకి రావాలి. సో, అక్కడికొచ్చిన తర్వాత ఇది కర్ణాటకలో వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా అక్కడికొచ్చిన తర్వాత అయితే మేము బ్రేక్‌ఫాస్ట్, లంచ్, బ్రంచ్ లాగా చేసేసామనమాట. ఫుడ్ ఏమాత్రం బాలేదు. కాకపోతే ఇంక అలానే సర్దుకొని తినేసొచ్చాము. ఇదే అనమాట మా ఇంటి దేవుడు. పూజ కూడా జరిగింది. మాకొక సైడు టెన్షన్ ఉండిందనమాట. బండి షాప్ దగ్గర పెట్టేసొచ్చేసాం కదా! మరి ఎలా ఏంటి అని. ఇంక అందుకే తొందరగా రిటర్న్ అవుతున్నాము. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొనైతే చూడండి. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.